ఆయన ముక్కుసూటిగా వ్యవహరిస్తారని పేరు. హై ప్రొఫైల్ కేసుల్లో ఏమాత్రం వెనుకడుగు వేయని అధికారిగా పేరు తెచ్చుకున్నారు. అదే వేగంతో అంకిత భావంతో సమాజాన్ని ముందుకు కదిలించాలన్న ఆశయం ఆయనది. రాజకీయాల్లో అడుగుపెట్టి తొలి ప్రయత్నంలో ఎదురుదెబ్బ తగిలినా వెన్ను చూపకుండా ముందుకే దూసుకెళ్తున్నారు. ఆశయ సాధన కోసం ఇప్పుడు కొత్త పార్టీ ప్రకటిస్తున్నారు. వివి లక్ష్మీనారాయణగా కొందరికి, ఆయన చేపట్టిన హోదా కారణంగా జేడి లక్ష్మీనారాయణగా అందరికీ తెలిసిన ఈ అవిశ్రాంత యోధుడి ప్రస్థానం ఒకసారి చూద్దాం. ఆయన ఓ పోలీస్ ఉన్నతాధికారి, కానీ రాజకీయ నాయకుల కంటే ఎక్కువ గుర్తింపు పొందారు. బడా బడా రాజకీయ నాయకులను, సీనియర్ ఐఏఎస్ అధికారులను, సీనియర్ జడ్జిలను సైతం కటకటాల వెనక్కి నెట్టి దేశంలోనే సూపర్ హీరోగా నిలిచారు. ఈ పనులన్నీ తన విధుల్లో భాగంగానే చేసినప్పటికీ ఇతర పోలీసు అధికారులు కనపర్చలేని ధైర్యాన్ని ప్రదర్శించి సాధారణ ప్రజల దృష్టిలో సంచలన హీరోగా నిలిచారు. ఆయన మరెవరో కాదు, సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ. 1965 ఏప్రిల్ 3వ తేదీన కర్నూలు జిల్లా శ్రీశైలంలో పుట్టిన లక్ష్మీనారాయణ వరంగల్ ఆర్ఈసీలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఐఐటీలో ఎంటెక్ చేసి సివిల్ సర్వీస్ సాధించారు. మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్గా, నాందేడ్ ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఆయన నిజాయితీని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం సిబిఐలో డీఐజీగా నియమించింది. హైదరాబాద్లో సిబిఐ జేడీగా చేరి గొప్ప గొప్ప రాజకీయ నాయకులకే నిద్ర లేకుండా చేశారు. పోలీస్ శాఖ అంటేనే అవినీతికి, పక్షపాతానికి మారుపేరు. ఇక్కడ నిజాయితీ పరులు అతి తక్కువగా ఉంటారు. ఆ తక్కువ మందిలో వాసగిరి లక్ష్మీనారాయణ ఒకరు. సిబిఐ జాయింట్ డైరెక్టర్గా రాజకీయాలతో ముడిపడిన పలు కేసులను నిజాయితీగా, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా డీల్ చేయించడంలో వివి లక్ష్మీనారాయణ ఇంటి పేరే జేడీగా మారిపోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన ఓబులాపురం మైనింగ్ కేసు, ఔటర్ రింగ్ రోడ్ కోసం భూసేకరణలో అక్రమాలు, సత్యం కంప్యూటర్స్ కుంభకోణం కేసు, జగన్ అక్రమాస్తుల కేసు, ఎంఆర్ ప్రాపర్టీస్ కేసు, ఇలా ఆయన టేకప్ చేసిన కేసులన్నీ సంచలనమే. ప్రజాప్రతినిధులు తమ అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా అక్రమాలకు పాల్పడిన కుంభకోణాల కేసులే. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా, రాజీ పడకుండా అవినీతిని కూకటి వేలతో పెకిలించి నిందితులకు శిక్ష పడేలా చేయడంతో జేడీ లక్ష్మీనారాయణ దేశ ప్రజల దృష్టిలో ఒక్కసారిగా హీరో అయ్యారు. ఓబులాపురం మైనింగ్ కేసులో కర్ణాటక ఎంపీ గాలి జనార్దన్ రెడ్డి, ఓఎంసీ ఎండీ శ్రీనివాసరెడ్డిలను అరెస్ట్ చేయడంతో జేడీ లక్ష్మీనారాయణ ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తి అయ్యారు. తరువాత సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, మైనింగ్ శాఖ ఉన్నతాధికారి రాజ్ గోపాల్ ను అరెస్ట్ చేశారు. ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో పారిశ్రామికవేత్త కోనేరు ప్రసాద్, సీనియర్ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యల అరెస్ట్. జగన్ అక్రమాస్తుల కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, అప్పటి మంత్రి మోపిదేవి వెంకటరమణ, కడప ఎంపీ వైఎస్ జగన్లను అరెస్ట్ చేయడంతో ఏకంగా హీరోగా అవతరించారు. ఈ అరెస్టులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. జగన్ అక్రమాస్తుల కేసులోనే నాటి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోడ్డు భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు కూడా పదవులు పోగొట్టుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఇప్పించేందుకు న్యాయమూర్తులకు లంచం ఇచ్చారన్న ఆరోపణలపై 2 జడ్జిలను, ఒక మాజీ జడ్జిని అరెస్ట్ చేయడం కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కర్ణాటకలో గనుల కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర మాజీ సీఎం యడియూరప్పపై నమోదైన కేసును కూడా లక్ష్మీనారాయణే పర్యవేక్షించారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం పైన లక్ష్మీనారాయణే విచారణ జరిపారు. అంతేకాదు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సోహరబుద్దీన్, ఇష్రాత్ జహాన్ల ఎన్కౌంటర్ల కేసు దర్యాప్తు బాధ్యతను కూడా లక్ష్మీనారాయణకి అప్పగించారు. మొత్తానికి దేశవ్యాప్తంగా రాజకీయంగా వివాదాస్పద కేసుల దర్యాప్తు బాధ్యతను లక్ష్మీనారాయణకు అప్పగించడం పోలీస్ శాఖలో ఆయన నిజాయితీపై ప్రభుత్వానికి ఉన్న నమ్మకానికి నిదర్శనం. లక్ష్మీనారాయణ అందించిన విశిష్ట సేవలకు గాను 2017లో ఆయనను ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్తో ప్రభుత్వం సత్కరించింది. 2018లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన జేడీ లక్ష్మీనారాయణ 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. ఉద్యోగిగా నిజాయితీతో ప్రజల మనస్సు గెలుచుకున్న లక్ష్మీనారాయణ సమాజంలోనూ అవినీతిని అంతమొందించే లక్ష్యంతో 2019లో రాజకీయాల్లోకి దూకారు. తొలి ప్రయత్నంలో ఓడిపోయిన ఓటర్లకు చేరువయ్యారు. విశాఖపట్నం నుంచి లోక్సభ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన గెలిచినంత క్రెడిట్ సంపాదించారు. ఇలాంటి నిబద్ధత గల వ్యక్తిని ఓడించి తప్పు చేశామా అని విశాఖ ప్రజలు బాధపడే పరిస్థితి వచ్చిందంటే లక్ష్మీనారాయణ ఓడి గెలిచినట్లే కదా అని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారంటే ఆయన పొందిన ప్రజాభిమానం అర్థమవుతుంది. తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుని
విశాఖవాసుల దృష్టిలో దేవుడుగా నిలిచారంటే అతిశయోక్తి కాదు. ఈసారి కూడా విశాఖ నుంచే పోటీ చేస్తానని ప్రకటించిన లక్ష్మీనారాయణ తన రాజకీయ ప్రక్షాళనను ఇక్కడి నుంచే ప్రారంభిస్తానంటున్నారు.